పుణ్యనామంలో ముందుగా తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువుల నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరువచ్చిన సహోదరి సహోదరులకు హృదయపూర్వక శుభాభివందనములండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఇంతవరకు మీ కుమారులు నిలబెట్టి క్రీస్తునందు మాకు మీరు ఇచ్చిన ఆధిక్యతను నీతిమంతులుగా చేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. క్రైస్తవుడు ముందుగా నీతిమంతుడని గుర్తెరిగితేనే ఆ నీతిని కొనసాగించుకొనడానికి వీలుంటుందని మీ వాక్యం సెలవిస్తుంది. ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మేమును పరిశుద్ధులుగా జీవించాలి అన్నదే మీ యొక్క ఆలోచన తండ్రి. లోకము పుట్టనిది మొదలుకొని రహస్యముగా ఉంచబడిన సంగతులను అపోస్తులుడైన పౌలు గారి ద్వారా తండ్రి రాయించిన మాటలను బట్టి మా హృదయాలకు ఆదరణ కలిగించు మాటలు ఎన్నో రాయించారు. మేము శాపమందు లేమని, క్రీస్తునందు మేము ఆశీర్వదించబడిన వారమని, ఆ పరలోకానికి వారసులమని వ్రాయించిన మాటలను బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ధర్మశాస్త్ర మూలముగా ఏ మనుష్యుడును నీతిమంతుడిగా తీర్చబడడని, కేవలము యేసుక్రీస్తును అంగీకరించడం వలనే నీతిమంతులుగా మారుతున్నామని, ఆ నీతిమంతులుగా మారేది నీతిని జరిగించి ఈ లోకంలో క్రీస్తును ప్రకటించాలి అని తెలియచేస్తున్న మాటలను బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కొన్ని సంగతులను తండ్రి, సువార్తను గురించిన వార్తను మేము తెలుసుకునడానికి మీరు మాకు ఈ రోజున ఇచ్చిన తండ్రి మాటలను బట్టి తెలుసుకొనబోవడానికి మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా దయచేసి మీ మాటలు నా నోట నుంచి మాకు ఆశీర్వాదకరమైన మాటలు అనుగ్రహించి మీరే మహిమ పొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో ప్రార్థన మనవలు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. గలతీ సంఘానికి పత్రిక రాస్తూ మొట్టమొదటి అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు గారు వాపోతున్నట్లుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారు, గలతీ పత్రిక అంటే భిన్నమైన సువార్తలు కూడా ఈ లోకములో చలామణిలో ఉన్నాయి అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. సువార్త అనగానే సువార్త అంటే ఏమిటి అన్న? సువార్త అంటే ఏమిటి? ఒక మాటలో మామూలుగా పదం, ఆ వాక్యానికి ఉన్న భావం ఏమిటి? సువార్త అంటే ఏమిటి? మంచి సువార్త అంటే వాక్యానికి ఉన్న భావాన్ని ముందు మనం తెలుసుకుంటే అవన్నీ కాదు. ముందు అసలు సువార్త అంటే మంచి మాట, మంచి వార్త. సువార్త అంటే మంచి మాట, మంచి వార్త. సువార్త అనేది లోకానికి కూడా ఎన్నో వార్తలు ఉండొచ్చు. ఒక అబ్బాయి ఎంతో బాగా చదువుకుని ఈ ఇండియాలో ఉన్న చదువు అంతా చదివేసేవాడు, అమెరికా వెళ్ళి ఏదో ఎంఎస్ఓ లేకపోతే ఏదో చెయ్యాలని వెళ్ళిపోయాడు కొంత డబ్బు పట్టుకుని. ఆ అమెరికా వెళ్ళిపోయిన వాడు ఆ ఎంఎస్లో పాస్ అయ్యి ఇంటికి ఫోన్ చేసినప్పుడు దాన్ని ఏ వార్తగా మనం పరిగణించవచ్చు?
ఏం వార్త? మంచి వార్తే కదా, ఒక శుభవార్త, ఒక గుడ్ న్యూస్. అయితే బైబిల్ గ్రంథంలో అనేకమైన గుడ్ న్యూస్లు ఉన్నాయి, శుభవార్తలు ఉన్నాయి. మరియమ్మ తల్లికి యేసును కన్నా మరియమ్మకు గాబ్రియేలు దూత వచ్చి ఏ వచనం చెప్పింది? మంచి వచనమేనా? చెబుతా, శుభవచనం అంటే గుడ్ న్యూస్. అది ఎవరికి సంబంధించిన న్యూస్? అది ఆమెకి సంబంధించిన న్యూసే అది. అలాగే ఈ రోజున క్రైస్తవ్యానికి లేక క్రీస్తును నమ్ముకున్న వారికి, సంఘానికి అర్థం కాని విషయం ఏమిటి అంటే, సంఘానికి ఏది గుడ్ న్యూసో అర్థం కాలేదు. ఈ లోకానికి తెలియపరచవలసిన గుడ్ న్యూస్ ఏంటో సంఘం ద్వారా తెలియపరచబడడం లేదు. యేసుక్రీస్తు పుట్టుకలో గుడ్ న్యూస్ ఉందా? యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలలో గుడ్ న్యూస్ ఉందా? ఏం చెబుతుంది బైబిల్ గ్రంథం? కానీ నేటి క్రైస్తవ సమాజం, సంఘాలు దేనిని ప్రచురం చేస్తున్నాయి? ఏది గుడ్ న్యూస్గా ఈ లోకానికి ప్రచురం చేస్తున్నాయి? ఆలోచన చేయండి ఒకసారి. దేన్ని ప్రచురం చేస్తున్నాయి అంటే, లూకాసు వార్త 2వ అధ్యాయము, క్రిస్మస్ పండుగ చేసుకునే సందర్భాలలో చదువుకునే మాటలను ఈ లోకానికి ప్రచురం చేయడానికి ఇష్టపడుతుంది క్రైస్తవ సంఘాలు, ఇష్టపడుతూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, లూకాసు వార్త 2వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి ఒకసారి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే ఆనవాలు, ఒక శిశువు. ఇది ఎవరికి వచ్చింది వర్తమానం? ఎవరికి చెబుతున్నాడు దేవదూత? గొర్రెల కాపరులకు చెబుతున్నాడు. సంఘానికి చెప్పాడా? ఈ న్యూస్ ప్రచురపరచండి అని గొర్రెల కాపరులకు చెప్పాడా? గొర్రెల కాపరులకు చెప్పాడు. ఎందుకు ప్రచురణ చేయమన్నాడు? ఎవరికి చెప్పమంటున్నాడు? చూడండి ఒకసారి. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ ఆనవాలు, ఒక శిశువు పొత్తుగుడ్డలలో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వారితో చెప్పాడటండి. పై వచనంలో ఉంది, సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను అంటున్నాడు దూత. 10వ వచనం చూడండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. ప్రజలందరికీ కలగబోవు అంటే ప్రపంచ ప్రజలందరికీనా అర్థం? వాక్యం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ గుడ్ న్యూస్ ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి చెబుతున్న వార్త ఇది. కానీ యేసుక్రీస్తు జనన దినంగా, క్రీస్తు పుట్టినరోజుగా జరుపుకుంటున్న క్రైస్తవ సమాజం ఈ లోకానికి తెలియజేయాలేమో అనుకుంటున్న ఆలోచన. గొర్రెల కాపరులకు మెసేజ్ పంపించాడు, గుడ్ న్యూస్ని చెబుతున్నాడు. ఎవరికి చెప్పమని చెబుతున్నాడు? పొత్తిగుడ్డలలో శిశువు చుట్టబడి ఎక్కడ పొరండబెట్టాడంట? పశువుల తొట్టెలో పొరండబెట్టాడు అనేటప్పటికీ ఈ పశువుల కాపరులు ఈ వార్తను ఇశ్రాయేలు ప్రజలకు చెప్పేటప్పటికీ ఏమి ఎలగాలంటే వాళ్ళకి, ఇదిగో మా రక్షకుడు పుట్టేశాడు అనే ఆలోచన కలగాలి.
ఇది ప్రవచనం, ఇది ప్రవచనం. ముందుగా దేవుడు గ్రంథంలో రాయించాడు, ఆయన కుమారుడు గురించి ఈ లోకానికి రాబోతున్నాడు మీ కొరకు, దావీదు కుమారుడుగా, అబ్రహాము కుమారుడుగా ఈ లోకానికి రాబోతున్నాడు అని ఒక సమాచారాన్ని ఒక్కొక్క గ్రంథకర్త ద్వారా ఒక్కొక్క సమాచారాన్ని ఇశ్రాయేలీలకి దేవుడు ముందుగా తెలిపి ఉన్నాడు. కనుక ఆయన పుట్టిన సందర్భాన్ని గొర్రెల కాపరులకి ఎందుకు తెలియజేశాడు? ఎవరికైనా తెలియజేయచ్చు కదా. ఆ గొర్రెల కాపరులు ఎందుకంటే ఊరూరు తిరుగుతారు గనక, ఆ ఊరూరు తిరిగినప్పుడు ఊరూరా వాళ్ళు ఈ సమాచారాన్ని ఆ ఇశ్రాయేలీల రాజ్యంలో ఉన్న ఆ ప్రజలందరికీ తెలియజేయాలి ఈ వార్త. ఇశ్రాయేలీలను ఏలడానికి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి పంపించాడు పరమ తండ్రి అని ఆ సువార్త ఇశ్రాయేలు ప్రజలకు తెలియాలని గొర్రెల కాపరి యొద్దకు మెసేజ్ పంపించాడండి, గుడ్ న్యూస్ని తెలియజేశాడు. ఇది ప్రపంచ ప్రజలందరికీ గుడ్ న్యూస్ కాదు. పాయింట్ అర్థం కావాలి. ఎవరికి గుడ్ న్యూస్ ఇది? ఇశ్రాయేలు ప్రజలకు గుడ్ న్యూస్ ఇది. సువార్త అనగానే మనం లోకంలోకి వెళుతున్నాం కదా సువార్త చేయడానికని. ఆ సువార్త చేయడానికి నడుం కట్టుకున్నప్పుడు అసలు నేను లోకంలోకి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి వీళ్ళకి అని తెలియాలి అంటే అపోస్తుల కార్యముల గ్రంథం చాలా చక్కగా చదవాలండి మనం. అన్యజనుల యొద్దకు వెళ్ళినప్పుడు ఏ మాటలు వారికి తెలియజేయాలో, ఏ పెద్ద దైవజనుడి దగ్గరికి వెళితే చెప్పే బోధలు కాదు అవి. సువార్తను నేను ప్రకటించాలంటే, క్రీస్తుని గురించి తెలియజేయాలంటే, రక్షకుడు గురించి ఈ లోకానికి తెలియజేయాలంటే, ఎంతో జ్ఞానయుక్తంగా దేవుని మాటలు తెలియజేయాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి మనం నేర్చుకోవడానికి అంటే? ఏదో ఒక దైవజనుని యొద్దకు వెళితే వాళ్ళకున్న జ్ఞానం చొప్పున వారు నేర్పిస్తారు. కానీ అపోస్తులుడైన పౌలు గారు ఇందాక మనం చదువుకున్న మాటల్లో చెబుతున్నాడు, ఈ జ్ఞానము, ఈ సువార్త నేను ఎవరి యొద్దో మనుషుల యొద్ద జ్ఞానము నేర్చుకున్నవాడును కాను అంటున్నాడు. నేర్చుకోకూడదా అనేది కాదు, కానీ వారు నేర్పిస్తున్నవారు ఏ ఉద్దేశంతో నేర్పిస్తారో మనకు తెలియదు కనుక సువార్త అంటే ఏమిటో ముందు మనకు తెలియాలి. గుడ్ న్యూస్. మరియమ్మ దగ్గరికి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఆమె గర్భవతి కాబోతుంది, ఆమె నుంచి వచ్చే బిడ్డ ఈ సర్వలోకానికి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాడు, ఎన్నో శ్రమలు పొందబోతున్నాడు అనే ఒక న్యూస్ను గాబ్రియలు దూత మరియమ్మ తల్లికి చెప్పింది. అది ఎవరికి న్యూస్ అంటే ఆమెకే న్యూస్. అదే గొర్రెల కాపరుల యొద్దకు వచ్చిన ఆ సువార్తమానము ఎవరికంటే ఇశ్రాయేలు ప్రజలకు రక్షకుడు పుట్టాడని గుర్తెరగడానికి ఆనవాళ్ళతో సహా చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు ఒకసారి చదవండి. ఒక శిశువు పొత్తి గుడ్డల్లో చుట్టబడి పుట్టేశాడని చెబితే సరిపోద్ది కదా. పశువుల తొట్టులో పరుండబెట్టారు, ఆ శిశువుకు పొత్తి గుడ్డలు చుట్టబడ్డాయి అంటే పొత్తి గుడ్డలు చుట్టబడినప్పుడే పశువుల తొట్టులో పరుండబెట్టారని ప్రవచనం దేవుడు ముందు రాయించాడు. వారికి సమాచారం ఉంది వాళ్ళకి. కనుక ఇదిగో అది నెరవేరింది, యేసుక్రీస్తు అనే రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు అని ప్రవచనాన్ని చెబుతున్న మాటలు ఎవరికి చెబుతున్నాడు? గొర్రెల కాపరులకు. ఎవరికి చెప్పమని చెబుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు చెప్పమని చెబుతున్నాడు. కానీ ఈ రోజున క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవ సమాజం ఈ మాటలను తీసుకుని లోకంలోనికి వెళ్ళి ఇదిగో దావీదు పట్టణమునందు క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా అని చెబుతున్నారు. అంటే క్రీస్తు జ్ఞానాన్ని నేర్చుకుంటున్నావరా? క్రీస్తుని ఎలాగ ప్రకటించమన్నాడో తెలియాలి అంటే అపోస్తులుడైన పౌలు గారి దగ్గరికి మనం వెళ్ళాలండి. ప్రియమైన వారారా, అపోస్తులుడైన పౌలు గారు ఏమంటాడు తెలుసా? నేను సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాను ఈ లోకంలో. ఎందుకు? పొత్తిగుడ్డల్లో చుట్టబడిన పశువుల తొట్టులో పొరుండబెట్టిన క్రీస్తును కాదా పౌలు గారు మీరు ప్రకటిస్తున్నది అంటే?
కాదండి. ఆ చంటి బిడ్డను కాదు నేను ప్రకటన చేసేది. క్రీస్తు వేయబడిన, సిలువ వేయబడిన క్రీస్తుని ఈ లోకానికి ప్రచురణ చేస్తున్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి వెళ్తే. అంటే సువార్త అంటే ప్రతిదీ గుడ్ న్యూసే, ప్రతిదీ సువార్తే. అసలు ఈ ప్రపంచానికి గుడ్ న్యూస్ ఏంటి? యేసుక్రీస్తు ప్రపంచ ప్రజలందరి నిమిత్తము సిలువలో మరణమయ్యాడు. ఎందుకు మరణించాడు? ఒక బలి అవసరం. ఒక మనిషి పాపం పోవడానికి బలి అవసరం గనక ఆయన బలి అయిపోవలసి వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, చప్పుడు చేయకండి అమ్మా. ఈ సువార్త ఈ క్రొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా దేవుడు ఆ భక్తుల చేత తెలియజేశాడు. ప్రియమైన వాళ్ళారా, ముందుగా ఈ సువార్తను ఎవరికి తెలియజేశాడో తెలుసా? ఈ లోకంలో రక్షకుడు పుట్టబోతున్నాడు అని సువార్తను ఎవరితో చెప్పాడో తెలుసా? అబ్రహాము గారితో తెలియజేశాడు. ఇదే రోమీలకు రాసిన పత్రిక చూడండి, గలతీలకు రాసిన పత్రిక, అబ్రహాముకు ముందుగా సువార్త ప్రకటించాడంట. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవుడు విశ్వాస మూలముగా అమ్మా అన్యజనులను నీతిమంతులుగా, ఒక్కసారి నేను కూడా చేస్తున్నాను, సరిగ్గా చదవండి అమ్మ ఒకసారి. విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా ఎలా తీర్తాడంటే, ఎలాగ తీర్తాడు? అన్యజనులు నీతిమంతులుగా విశ్వాస మూలంగానా? అంటే లేఖనంలో రాసుకున్నాడంట ముందు ఆయన. ఆ 3:8 కదా చెప్పాను, ఒకసారి చూడండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను, అంటే ఎవరిని? మనల్నే. విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచాడంట. ఎవరు? పరలోకపు తండ్రి. చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించాడు. అంటే అబ్రహాముని ఆశీర్వదించినప్పుడు చెప్పాడు, నీలో నుంచి ఒక చిగురు రాబోతుంది, భూలోక వంశములన్నీ ఆయన ద్వారా ఆశీర్వదింపబడాలి అని దేవుడు ముందుగా ఎవరికి చెప్పాడట సువార్త? అబ్రహాము గారికి చెప్పాడు ఈ సువార్తను. కానీ క్రైస్తవులుగా మారిన యేసుక్రీస్తుని నమ్ముకున్నా ఇంకా ఎవరు అనుకుంటున్నాం మనం? శాపగ్రస్తులమేమో అనుకుంటున్నాం. శాపంలో ఉన్నాం. యేసుక్రీస్తుని ఎరగక ముందు మనం శాపంలో ఉన్నవారం, అనీతిమంతులము, దేవుడిని ఎరగని వారము. అసలు ఒక మాటలో చెప్పాలంటే మనకి ఆజ్ఞలే లేని వారము, ధర్మశాస్త్రం లేని వారం మనం, దేవుడంటే ఎరగని వారం మనం. అలాంటి వారిని దేవుడు ప్రేమించాడు. ఇది అప్పటికప్పుడు అనుకుని ప్లాన్ చేసుకుని దేవుడు చేసిన ప్రణాళిక అయితే కాదు. యేసుక్రీస్తుని బలి ఇవ్వాలని ఎప్పుడు అనుకున్నాడు ఆయన? భూమికి పునాది వేయబడక మునిపే ఆయన తనలో తాను నిర్ణయించుకున్నాడట. ఎందుకు తండ్రి అంటే, ఇదిగో మనుషులందరూ వారి వారి పాపముల కొరకు ఆజ్ఞల మూలంగా ఇశ్రాయేలీయులు ఎవరు కూడా నీతిమంతులు కాలేకపోతున్నారని దేవుడు వాపోతూ ఉన్నాడు. వాళ్ళ బలులు తీసుకొస్తూ ఉన్నారు. మళ్ళీ ఏమవుతుంది? పాప మనస్సాక్షి కలుగుతూ ఉంది. కానీ పరలోకపు తండ్రి ఒక నిర్ణయాన్ని తీసుకుని మనుషులు ఒక్కసారి ఈ బలిని అంగీకరించినప్పుడు నీతిమంతులుగా చేయబడి, ఆ నీతిమంతులు ఎలా జీవించాలని కోరుకుంటున్నాడంటే విశ్వాసమూలముగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, నీతిగా జీవించాలనే, ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాగే జీవించాలనే.
మళ్ళీ లోకంలో కలిసిపోయి పాపులతో కలిసి జీవింతామని కాదు మనల్ని. యేసుక్రీస్తు రక్తం మనల్ని పవిత్రపరిచింది ప్రియమైన వాళ్ళరా. సువార్త అనగానే ప్రతిదీ మనకే అని అనుకోకూడదు. ఆ సందర్భం ఏమిటి, ఎవరికి చెప్పబడింది, ఆ మాట ఎవరకు, ఆ ప్రవచనం ఎవరికి అని ఆలోచన కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళరా. దేవుని ఒక వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ పదునైనదిగా ఉంటుందట. అది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి దేవుని ఒక వాక్యాన్ని. ఈ గుడ్ న్యూస్లు అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దేవుడు రాయించాడు, ఆ సమాచారాన్ని పంపించాడు. ఇశ్రాయేలీయులకి ఏదైనా ఒక గుడ్ న్యూస్ తెలియజేయాలి, ఒక వార్త తెలియజేయాలంటే ఎవరిని వాడుకున్నాడు? ఆనాడున్న మోషే గారిని కానివ్వండి, వారిని నడిపించిన సేవకులకు దేవుడు దేవదూతల ద్వారా ఆ వర్తమానాలను పంపిస్తూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. అర్థమవుతున్నప్పుడు లోకాసు వార్తలో తెలియపరచబడిన గొర్రెల కాపరులకు తెలియపరిచిన ఆ సువార్తమానము అలాగే ఆ శుభవార్త ఎవరికి అంటే ఇశ్రాయేలు ప్రజలకు, ఇదిగో రాజు పుట్టుతున్నాడు మిమ్మల్ని ఏలడానికి అని తెలిపిన సువార్తది. అది ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకే, గొర్రెల కాపరులు తెలియజేయడానికే. క్రైస్తవులుగా యేసుక్రీస్తును నమ్ముకున్న మనము ఈ లోకానికి వెళ్ళి దావీదు పట్టణమునందు నేడు ఇలాగ పుట్టాడని ప్రకటన చేయడానికి కాదు ఆ వార్త. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో సువార్తను ప్రకటించాడు. ఆయన దీని గురించి ప్రకటించాడు. చూద్దాం, చూడండి ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేని గురించి ప్రకటించాడంట? ఆయన దేవుని రాజ్యమును గురించి. అపోస్తలుడైన పౌలు గారు ఈ రాజ్యాన్ని గురించి ప్రకటన చేయడు, పరలోకం గురించే ప్రకటన చేస్తాడు. మన పౌరసత్వం దేని మీద ఉందని చెప్తున్నాడు? పరలోకంలో ఉంది మన పౌరసత్వం. భూ సంబంధమైన రాజ్యం కొరకు మనం ఎదురు చూడడం లేదని చెబుతాడు. వాగ్దానం చేయబడింది భూ సంబంధమైన రాజ్యం ఎవరికి అంటే ఇశ్రాయేలు ప్రజలకు ప్రియమైన వాళ్ళు. ఈయనకంటే ముందు సువార్త స్టార్టింగ్ ఎవరితో ప్రారంభమైంది? సువార్త అంటే ఈయన సువార్త యేసుక్రీస్తు లోకానికి వస్తున్నాడనే వార్తను, లేక ఆయన రాబోతున్నాడు అని చెప్పిన వాడెవడు? అసలు సువార్తను ప్రకటించింది యోహాను గారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు. బాప్తిస్మిచ్చి యోహాను గారు దేని గురించి ప్రకటన చేశాడు ఆయన? బాప్తిస్మిచ్చి యోహాను గారు మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది యోదయ అరణ్యములో ప్రకటించుతున్నాడు. ఏమని ప్రకటించాడంటే ఆయన, మీరు మారు మనసు నిమిత్తము నీళ్ళలో బాప్తీసం తీసుకోవాలి. వాళ్ళందరూ ఎవరండి అసలు? ఎవరల్లో? ఇశ్రాయేలీలు అంటే ఎవరు? విశ్వాసులు అందరినీ టోటల్గా ఎవరు? దేవుని పిల్లలు. వాళ్ళకి ఆజ్ఞలు ఉన్నాయి. కానీ యోహాను గారు రావడం ఏం ప్రకటన చేస్తున్నాడంటే, దేవుని రాజ్యము సమీపించినది, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసం తీసుకోవాలి అంటున్నాడు.
అప్పటికి యేసుక్రీస్తు మరణించాడా? అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంకా బాప్తీసం తీసుకున్న టైంలో ఈయన ప్రకటిస్తున్నాడు. ఏమని? మారు మనసు పొందాలని. ఎందుకు మారు మనసు పొందాలన్నది అది తెలియాలి మనకి. ఆయన ఇంకా మరణించలేదు ప్రపంచ ప్రజలందరి నిమిత్తము, పాపాల నిమిత్తం. కానీ మీరు మారు మనసు పొందాలని ఎందుకన్నాడంటే, మిమ్మల్ని రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చేసాడు. కన్యక గర్భవతి కుమారుని కనిననే వార్త మీరు విన్నారు కదా, అదంతా నెరవేర్పు జరిగిపోయింది. యేసుక్రీస్తు లోకంలో పుట్టాడు. ఆయన్ని ఇంకా మీరు అంగీకరించకుండా ఈ లోకంలో జీవిస్తున్నారు. మాకు ధర్మశాస్త్రం ఉంది, మోషే మాటలు ఉన్నాయి అని ఆలోచన చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తుని అంగీకరించడం లేదు కనుక మీరు యేసుక్రీస్తుని మారు మనసు పొందాలి. మీరు మీ మనసులో ఉన్నదంతటినీ తీసివేయాలి. మీరు మా నీతి మాకు చాలన్నట్లుగా వారి మాటలు మనకు కనబడతాయి. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళకు ఉన్న బలం ఏంటి? ధర్మశాస్త్రం. ఈరోజుకి యేసుక్రీస్తుని అంగీకరించిన యూదులకున్న బలం ఏంటో తెలుసా అండి? ఈ ఆజ్ఞల కంటే ఏది మేలైంది ఇది లోకంలో లేదు. దేవుడు అనుగ్రహించిన, మోషే ద్వారా ఇచ్చిన ఈ ఆజ్ఞలు చాలు మాకు మమ్మల్ని నీతిమంతులుగా చేయడానికని ఒక పందాలో వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, కానీ యేసుక్రీస్తుని లోకానికి పంపించిన పరమ తండ్రి ఏం చెబుతున్నాడంటే, లేక యేసుక్రీస్తు ప్రభువు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెబుతున్న మాట ఏమిటంటే, నేనే మార్గము. పరలోకానికి వెళ్ళాలా? మీరు తండ్రిని చూడాలా? తండ్రితో ఉండాలా? అయితే నేనే మార్గం. ఇంక వేరే మార్గం ఏం పెట్టుకోకుండా మీరు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మీరు జీవించి ఉండాలంటే నేను చెప్పే మాటల యందు మీరు జాగ్రత్తగా జీవిస్తే చాలు, మీరు జీవించే ఉంటారు. నా బోధ, ఆయన మాటలు ఎలాంటివి? జీవింపచేసేవి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరు? జీవపు ఊట. మనల్ని జీవింప చేయగలడు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు మారు మనసు పొందమంటున్నాడంటే, మీరు మారు మనసు పొందకపోతే చెట్ల వేరున గొడ్డలి ఇప్పుడే నాటబడి ఉంది. ఎందుకంటే వాళ్ళని గురించి వాళ్ళకి ఏం చెబుతున్నాడంటే, మీకు తీర్పు ఉంది అని చెబుతున్నాడు. యేసుక్రీస్తుని అంగీకరించకపోతే మీకు తీర్పు ఉంది. మీకున్న ధర్మశాస్త్రం వలన ఏ మనుష్యుడు దేవుని ఎదుట నీతిమంతుడుగా చేయబడడు. ఇదిగో మీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసుక్రీస్తుని మీరు మారు మనసు పొంది ఆయన అంగీకరించి బాప్తీసం తీసుకోండి. నా వెనక వచ్చువాడు ఏం చేస్తాడంటున్నాడు? పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇస్తాడు. అది తర్వాత జరగబోయేది. దానికి ముందుగా దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారం నేను ఈ బాప్తీసం ఇస్తున్నాను. మీరు మారు మనసు పొందండి. ఎందుకంటే వాళ్ళ మనస్సులో ముద్రించుకోబడిపోయింది ఏంటంటే ధర్మశాస్త్రం. యేసుక్రీస్తుని కూడా అయ్యే ప్రశ్నలు వేశారు వాళ్ళు. మోషే ఇలా రాశాడు కదా గ్రంథంలో, నువ్వేం చెబుతావు చెప్పు. అసలు మోషే గొప్పవాడా, యేసుక్రీస్తు గొప్పవాడా? వీళ్ళకి అర్థం కావట్లేదు. కళ్ళుకి గుడ్డితనం కలిగేసిందన్నమాట. యేసుక్రీస్తు ఎలాంటి వాడో వీళ్ళకి అర్థమయ్యి ఉంటే మోషే గురించి చెప్పరు. దేవుడు ప్రతి ఒక్కడిని, అన్యజనులందరినీ అబ్రహాము ద్వారా నీతిమంతులుగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. సువార్త చేద్దామని అనుకుంటున్నారు. కానీ క్రైస్తవ సంఘాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరూ సువార్త చేయాలని అనుకుంటున్నారు. అసలు సువార్తకు మూలం ఏంటో మనకు తెలియకపోతే, మనం ఆశీర్వదించబడ్డామని మనకు తెలియకపోతే, ఆ ఆశీర్వాదానికి మూలమైన క్రీస్తుని మనమేం ప్రకటించగలం? మన నీతికి మూలమైన క్రీస్తుని మనమేం ప్రకటించగలం? ఇదిగోండి, మమ్మల్ని నీతిమంతులుగా చేశాడు. అపోస్తలుడైన పౌలు ప్రకటించాడా లేదా? రోమాపత్రిక 7వ అధ్యాయంలో చెబుతాడు అదే. ఇదిగో నేను పూర్వమందు ఏమంటున్నాడు? గలతీ పత్రికలో ఇందాక అన్నాడు కదా, నేను దోషకుడును, హింసకుడును, ఎంత గొప్ప స్కాలర్ని నేను. ఏంటి?
ధర్మశాస్త్రంలో ఆలోచన చేస్తే గమాలియేలు పాదముల యొద్ద నేను ఆ ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను. కానీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు నేర్చుకోగలిగాను, కానీ ధర్మశాస్త్రంలో మోషే యేసుక్రీస్తుని గురించిన వాక్యాలు రాశాడు, ఆ వాక్యాలు మేము గ్రహించుకోలేకపోయామంటాడు. శాస్త్రులు పరిచయులు కూడా వాదం అదే. ఎంతసేపు ధర్మశాస్త్రంలో ఆజ్ఞల గురించే మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి. అసలు ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు గురించి రాయబడింది కదా. ఆ ధర్మశాస్త్రంలోనూ కీర్తనలోనూ దేనిలో అయినా సరే నా గురించే రాయబడింది కదా. నన్ను స్టడీ చేస్తలేదు మీరు. నేను ఈ భూమి మీదకి రాబోతున్నాను, మిమ్మల్ని నీతిమంతులుగా చేయబోతున్నాను కదా, నా మీద ఎందుకు మీరు మనస్సు ఉంచుతలేదు అని ఆయన వాపోతాడు వాళ్ళ దగ్గర. ప్రియమైన వాళ్ళరా, కానీ వాళ్ళగానే నీతిమంతులుగా అవ్వాలని వాళ్ళ ఆలోచన. దేవుని ప్రణాళికని కాదని, యేసుక్రీస్తుని కాదని ఏ ఒక్కడు భూమి మీద నీతిమంతుడిగా చేయబడాడు. ప్రియమైన వాళ్ళరా, లోకంలో వాళ్ళు యజ్ఞం చేయనివ్వండి, యాగం చేయనివ్వండి, భూదానం చేయనివ్వండి, గోదానం చేయనివ్వండి, బంగారం దానం చేయనివ్వండి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఏమంటాడంటే, ఇదిగో నా కాల్చివేయబడ్డానికి నా శరీరాన్ని ఇచ్చేసిన క్రీస్తు ప్రేమ లేనివాడిని అయితే వ్యర్థుణ్ణి నేను అంటున్నాడు. ఈ లోకంలో ప్రతి వాళ్ళు ఆలోచించేది ఏంటంటే, ఇదిగో నేను ఆ గుడికి వెళితే, లేకపోతే ఈ గుడికి వెళితే, ఆ ప్లేస్కి వెళితే. ఎక్కడికి వెళ్తున్నారండి ఇప్పుడు అందరూ స్నానం చేయడానికి? కుంభమేళ. వాళ్ళ యొక్క ఆలోచన మరి, లోకంలో ఉన్న వాళ్ళ ఆలోచన. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే వాళ్ళకున్న పాపాలన్నీ క్షమించబడిపోతాయి, పుణ్యం వస్తుంది, స్వర్గలోకం వస్తుంది, వాళ్ళ ఆలోచన. కానీ దైవ గ్రంథం ఏం చెబుతుంది? యేసుక్రీస్తుని అంగీకరిస్తేనే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఇక వేరే ఛాన్స్ ఏంటి? ఏదీ లేదు. నీకున్న ఆస్తి అంతటినీ పేదలకు ఇచ్చేసినా, ఏం చేసేసినా నువ్వు వేరే ఆప్షన్ అంటూ ఏమీ లేదు. నువ్వు నీతిమంతుడు అవ్వాలా, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలా, పరలోకం వెళ్ళాలా, ఒకటే మార్గం అంటున్నాడు. అది నేనే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం మనం చాలా చక్కగా చదివితే మనకు అర్థమవుతుందండి. యేసుక్రీస్తుని వారు ఎలా ప్రకటించారు అనేది మనకి అర్థమవుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము. అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరాట. ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు? దేవుని రాజ్యం రాబోతుంది ఇశ్రాయేలు ప్రజలకు. పిలుపు సువార్త ప్రకటించింది అన్యజనులకు కాదు. అన్యజనులకు సువార్త 10వ అధ్యాయం దాటితేనే కానీ ప్రారంభం అవ్వలేదు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం స్టడీ చేయాలి. అన్యజనులు సంఘంలోకి ఎప్పుడు జాయిన్ అయ్యారంటే 10వ అధ్యాయం దాటిన కాడి నుంచి. అన్యజనులకు సువార్త ప్రకటించడానికి నియమించిన వాడెవరు? సున్నతి పొందిన వారికి పేతురు గారు ఎలాగా నియమింపబడ్డాడో అన్యజనులకు సువార్త ప్రకటించడానికి ఎవరిని నియమించాడు? యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు గారిని. అంటే విడగొట్టాడు. అన్యజనులకు సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రత్యేకించుకున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆ మాటలే గలతీ సంఘానికి పత్రిక రాస్తూ మొట్టమొదటి మాటల నుంచి రాస్తున్నాడు. చూడండి, ఫస్ట్ వచనం చూడండి. మనుషుల మూలముగానైనను
ఏ మనుషుని మూలముగానైనను గాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలును నేనును. ఎవరు నియమించారట పౌలుని? పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు వీళ్ళు ఎవరు నియమించలేదు. దీన్ని అన్యజనులకు సువార్త ప్రకటించడానికి నువ్వు వెళ్ళాలయ్యా అని చెప్పేసి అపోస్తలుడిగా దేవుడే నియమించాడు. ఎందుకు నియమించాడు? అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి. నా తల్లి గర్భములో ఉండగానే నన్ను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. అన్యజనుడు అనగానే మనం అసలు దేవునికి సంబంధం లేదేమో అని అనుకుంటుంది లోకం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. ఈ సువార్తను ప్రకటించే విషయంలో సువార్త ప్రకటించేవారు ప్రకటించే విధానంగా ప్రకటించకపోవడం వలన దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు ఈ రోజున చాలామంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చూడండి. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరుచుటకును శక్తివంతుడు. అంటే విశ్వాసుల్ని స్థిరపరచాలంటే ఏ మాటలు చెప్పాలి? యేసుక్రీస్తుని గురించి చెప్పాలా? ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞల గురించి చెప్పాలా? స్థిరపరచాలంటే ఒక భక్తుడిని లేక ఒక విశ్వాసిని సంఘంలో స్థిరపరచాలి. దేవుడి కొరకు బ్రతకాలి అంటే ఏ మాటలు చెప్పాలి? అది చెబుతున్నాడు ఇక్కడ. స్థిరపరచుటకు అంటున్నాడు. ఏమంటున్నాడు? స్థిరపరచుటకు శక్తిమంతుడట. దేవుడు శక్తిమంతుడే. అద్వితీయ జ్ఞానవంతుడు నైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. సువార్తలు ఈ రోజున అనేక రకములుగా మారిపోవడం మనం చూస్తున్నాం. చాలామంది సంఘాల్లోకి వచ్చిన వారికి ఇంకా పాత నిబంధనను బోధిస్తూ ఉన్నారు. చాలామంది బాధాకరమైన విషయం ఏంటంటే, మీరు దశమ భాగాలు ఇవ్వలేదా? ఆవిడెవరో శాపనార్థాలు పెట్టేస్తుంది. మీరు దశమ భాగాలు తేకపోతే మీకు దేవుడు శాపం ఇస్తాడు. ఆజ్ఞ తెలియకపోతే దోచుకునేవాడైతే ఏం చెబుతాడంటే, మీరు దశమ భాగం తేవాలమ్మా. మీరు ఏంటి 4,000 పెన్షన్ వచ్చిన వాళ్ళు కూడా ఏం చేయాలి? తెచ్చేయాలి. అది ఆజ్ఞ కాదు, హృదయపూర్వకంగా నువ్వు ఇవ్వగలిగిందే. ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడు మనల నుంచి అంటే, యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కోరుతున్నాడు, లేక సజీవ యాగముగా మన శరీరాలని కోరుకుంటున్నాడు దేవుడు. నువ్వు ఇవ్వగలిగిందే ఇవ్వి, యథార్థంగా నిశ్చయించుకున్న దాన్ని బట్టి దేవునికి ఇవ్వాలి. అంతేకాని పాత నిబంధనలో ఒక మాటను తీసుకొచ్చి ఇది ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాటల్ని చెప్పి నువ్వు దశమ భాగం ఇవ్వకపోతే నువ్వు శాపానికి గురైపోతావు అనే బోధలు ఈ లోకంలో ఉన్నాయి. క్రీస్తు సంఘాల్లో ఉన్నాయి. ప్రియమైన వాళ్ళు, సువార్తలు అనేక రకంగా మారిపోయింది. అందుకనే అపోస్తుడైన పౌలు గారు 6వ వచనం చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా పోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు గాని
క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరుచుకోరు వారు కొందరున్నారు. క్రీస్తులో నుంచి వేరు చేసేస్తున్నారంట. యేసుక్రీస్తు ద్వారా మనం జీవిస్తే నీతిమంతులుగా జీవించగలమా? ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు ఆలోచన చేస్తున్నట్లుగా మోషే ద్వారా జీవిస్తే కనుక మనం నీతిమంతులుగా జీవించగలం. ఎవరి ద్వారా జీవిస్తే జీవించగలం? యేసుక్రీస్తు ద్వారా జీవిస్తే నీతిగా జీవించగలుగుతాం, ఆయన బోధల్లో నిలిచి ఉంటే. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎవరి మాటల్లో నిల్చున్నారు? మోషే గారి మాటల్లోనే నిల్చున్నారు. యేసుక్రీస్తుకు కూడా ఆ బోధ చెప్పారు. అయ్యే ప్రశ్నలు. మోషే గారు మాకేమో విడాకులు తీసుకోమని పత్రికలు రాసుకోమని చెప్పారు, మీరేమో అలా వీల్లేదు అంటున్నారు. భార్యకి భర్తకి పొసకపోతే మోషే గారు ఏమో చక్కగా చెప్పాడు, ఆయన విడాకులు ఉన్నాయని చెప్పాడు. ఆయన నువ్వేంటి ప్రభువా ఇలా చెబుతున్నావు అంటే యేసుక్రీస్తుకే ఏం చెబుతున్నారు ఇలా? ఆ మోషే కూడా ఎవరి దగ్గర నేర్చుకున్నాడు వాక్యాన్ని? దేవుని దగ్గరే కదా. దేవుని ప్రణాళిక మారిందనే విషయం వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళని రక్షించడానికి వచ్చిన క్రీస్తు దగ్గరే వాళ్ళు ఏం చేశారు? చాలా గ్రుడ్డితనంగా వాళ్ళు వ్యవహరించారు. ప్రేమైన వాళ్ళరా, న్యాయంగానే ఉన్నారట. దీంట్లో 10వ దశమ భాగాలు తీయడంలో, జీలకర్రలోను సూపులోను దశమ భాగాలు తీసి దేవుని మందిరానికి వెళ్ళిపోతున్నారు నీతిమంతులుగా. కానీ ఏం వదిలేశారట? వాళ్ళు నీతిని కనికరమును వదిలేశారట. దేవుని నీతి ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. తోటి మనిషి పట్ల అసలు దేవుడు ఏం కోరుకున్నాడో, తోటి మనిషిని ఎలా ప్రేమించమన్నాడో ఆ మాటను మర్చిపోయి జీవిస్తున్నారు వాళ్ళు. దేవుడు ఏదొద్దన్నాడో అది చేస్తున్నారు. దేవుడికి ముఖ్యమైనది కాంది సూపులోను జీలకర్రలోను 10వ తీసి, అబ్బా దేవునికి మేము ఇష్టంగా ఉన్నాం, యేసుక్రీస్తు ఏంటో ఇలా చెబుతున్నాడు ఈయనకి వాక్యం తెలియదు అనుకుని ఉంటారా? అనుకోరా? శాస్త్రుల పరిచయాలు అనుకున్నారు ఆ రోజున. ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని ఒక వాక్యాన్ని చాలా జాగ్రత్తగా, దావీదు గారు కూడా ముందు సువార్తను ప్రకటించాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 2:37 చూడండి. సువార్త అంటే ఏంటి? ఈ లోకానికి ఏ సువార్త ప్రకటించాలి, ఎలా ప్రకటించాలి? మళ్ళీ వారం ఇంకా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. లోకంలోకి వెళ్ళినప్పుడు ఏ మాటలు తెలియజేయాలి వాళ్ళకి. క్రీస్తు పాతాళములో విడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాడట. పునరుద్ధానం గురించి ముందే చెప్పాడు. కానీ సర్దుకైలు ఏమంటున్నాడు? దావీదు మేమంతా అబ్రహాం పిల్లలం అని చెబుతున్నారు. అబ్రహాం అబ్రహాంకి దేవుడే సువార్త ప్రకటించాడు తెల్లదెల్లకి. కానీ ఏం చెప్తున్నారు? మేము అబ్రహాం పిల్లలం.